బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే నవంబర్ 14న వెలువడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. మొదటి రౌండ్ మినహా అన్ని రౌండ్లలో తన మెజార్టీని ప్రదర్శిస్తూ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున గెలుపు సంబరాలు జరుపుకున్నారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.